ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాప్తాడుకు వచ్చినా, పొదిలికి వెళ్ళినా, నిన్న సత్తెనపల్లికి వెళ్ళినా కూడా జనాలైతే ప్రజలైతే స్వచ్ఛందంగా వెళ్తున్నారు ఆయన చూసేదానికి. ఎందుకంటే ఆయన అభిమాన నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులం చూడకుండా, మతం చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి, పలకరించడానికి వస్తున్నారు. దీని ఓర్వలేక నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్లన్నీ, మిగతా వాళ్ళందరినీ కూడా మాట్లాడే కార్యక్రమం ఆమె చేస్తూ ఉంది. ఎక్కడ చూస్తే ఎప్పుడు కూడా పబ్లిక్కు మళ్ళా లా అండ్ ఆర్డర్ని అడ్డగించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటికి వస్తారనే మాట అనిత గారు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారికి ఒకే మాట అడుగుతున్నాం. నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నావు, ఈ సత్యసాయి జిల్లాలో ఒక హరిజన మైనర్ చిన్నారి పైన అత్యాచారం జరిగి టీడీపీ వాళ్ళందరూ కూడా సామూహికంగా అత్యాచారం చేసినా కూడా ఇంతవరకు నువ్వు దళిత హోంమంత్రి అయినా కూడా ఇంతవరకు ఈ సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంకి వచ్చి ఆమె పలకరించిన పాపానికైతే నువ్వు పోలే. అదేవిధంగా అనంతపూర్లో ఒక గిరిజన కాలేజ్ అమ్మాయి మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే. 5 రోజులు అయిన తర్వాత పాప శవంగా కనిపించింది. నువ్వు ఇంతవరకు కూడా ఆ గిరిజన బిడ్డని కానీ, హరిజన బిడ్డని కానీ వచ్చి పరామర్శించి గవర్నమెంట్ తరఫున చాలామంది అత్యాచారం చేస్తున్నారు కదా, ఏడుగురాలపల్లిలో ఒక మైనర్ అమ్మాయిని, గవర్నమెంట్ తరఫున నీ కాంపన్సేషన్ ఏమి? అదేవిధంగా మళ్ళీ ఆ విలేజ్కి వెళ్తే ఆ పాప లైఫ్కు థ్రెట్ ఉంది, ఎక్కడ పునర్వసతి కల్పిస్తారనే దాని గురించి నువ్వు మాట్లాడలే. సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీలో అప్పు ఇవ్వలేదు, మొగుడు అప్పు తెంపలేదని ఆ ఒక భార్యని చెట్టు కట్టి పట్టపగల్లోనే ఆమెను కొడుతుంటే ఇది నిజంగా ఎక్కడ పోయింది మీ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగంని అమలు చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. అనిత గారిని ఒకే మాట మాట్లాడుతున్నాను, ఎప్పుడు చూసినా కూడా మీకు దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు రూలింగ్లో ఉన్నారు, ప్రజలందరూ కూడా మీకు హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చినారు. ఇప్పటి కూడా మీతో ఒకే స్లోగన్ మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎప్పుడు కూడా మీ ఏడుపు ఎందుకు అని అడుగుతున్నాను. నువ్వు హోమ్ మినిస్టర్గా సక్రమంగా నీ పని ఏంది, నీ డ్యూటీ ఏంది? మహిళలకు రక్షణ కలిగించాలి, మహిళ దాన ప్రాణం మనకు రక్షణ కలిగించాలి. అవి ఏవి కూడా ఎక్కడ కూడా మాకు కనపడతలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇకనైనా అనిత గారు దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన అవి ఇవి మాట్లాడేది మానుకొని మీరు సక్రమంగా మీ డ్యూటీ చేసుకుంటూ ప్రజలు ఏదైతే నమ్మకంతో మిమ్మల్ని కూర్చోపెట్టినారో దయచేసి దాన్ని మీరు అమలు చేయండి అని కోరుతూ, అదేవిధంగా సూపర్ 6 హామీల గురించి కూడా సూపర్ 6, సూపర్ 7 ఏదైతే ఇచ్చినారో ఈరోజు అమ్మఒడి ప్రతి ఒక్కరికి ఇచ్చినారని చాలా సంభ్రమంతో టీడీపీ వాళ్ళు అక్కడ ఇక్కడ మాట్లాడేది మనం వినపడుతోంది. అయితే ఒక ఇంటికి ఇచ్చి ఇంకొకటి ఇంటికి మీరు ఇవ్వకుండా ఇది ఏం చేస్తున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు సంభ్రమ పడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అన్న విషయం కూడా దయచేసి ప్రజల్లో మీరు రాండి. ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే హాఫ్ నాలెడ్జ్ సవితమ్మ కూడా రా తల్లి, నువ్వు రా, ప్రజలు పారాడు, నువ్వు అమ్మఒడి ఎంతమందికి ఇచ్చినారు, ఎంతమందికి ఇవ్వలేదు, ఎలిజిబుల్ ఉండేవాళ్ళు కూడా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారనే ఒక సమాధానం అయితే ప్రజలందరూ అడుగుతున్నారు. దయచేసి దీనిపైన వర్కౌట్ చేసి అందరికీ కూడా సమన్వయ న్యాయం మీరు కల్పించండి.